సరే పిన్ని రాండి, దానికే ఫోన్ చేయాలా? సరే రాండి, ఉంటాను. ఏంటి? ఏం లేదు బావా, పిన్ని వాళ్ళు వస్తారంట. మొన్న కొడుక్కి పెళ్లి చేసింది కదా, సారే వంచుతాను. ఇంకా నయం, నువ్వు మంచి చీర కట్టుకున్నావు, లేకుంటే నీకు సారే పెట్టపో. మా అత్త గురించి నీకు తెలియదు. నాకెందుకు తెలియదు బావా? అంతకుముందు ఒక ఫంక్షన్కి పోయినప్పుడు ఈమెవరు అని నన్ను అడిగితే ఈమెవరో నాకు తెలియదు అన్నది బావా నన్ను పట్టుకొని. సరేనే మరి, నేను చూస్తేనే మంచిగా రెడీ అయ్యాను, నన్ను చూస్తే పనోడా డ్రైవర్ అంటది. నేను లోపలికి పోతా. అవును బావా, అది కూడా నిజమే. పో. సరేరా వెళ్ళొస్తాం. సరే ఆంటీ. నిమిషం ఆంటీ, మీ కోడల్ని అసలు బయటికి వెళ్ళనియట్లేదు ఏంటంటే, అసలు చూద్దామంటే కనిపించట్లేదు. ఏం చెప్పాలరా, బయటకు పంపితే అమ్మలు అక్కడ అందరు ముచ్చట్లు పెట్టుడేనా ఎప్పుడు చూసినా కానీ. ఏం చెప్తారని భయంతో పంపిస్తలేను. వేరే వాళ్ళు చూస్తలేనా? ఇక నా కోడలతో కూడా లొల్లి కావాలా నాకు? అబ్బో ఏమో అనుకున్నా, మీకు ముందు జాగ్రత్త బాగానే ఉందా ఆంటీ? ఉండదారా, ఎన్ని లొల్లులు చూస్తలేం బయట. కాళ్ళు మొత్తం అత్తమ్మ, ఇంకెంతమందికి వంచాలి? అయిపోయిందిరా, ఈ ఒక తేజక్క వాళ్ళకి వంచితే అయిపోయింది. అదేంది వదిన, పోయేది మీ చిన్నమ్మనే కదా, మొన్న పెళ్ళానికి ఈ పిల్లకే కదా. అవును వదిన. మరి అదేంది వదిన, అందరికి సారె వంచి నీకు వంచకుంటేనే పోతాండ్రు. అది పక్కకు పెట్టు, నువ్వు చెట్టంత మనిషి వీడినే నిలుచున్నావు, కనీసం నిన్ను మందలియకుంటేనే పోతాండ్రు కదా. వాళ్ళకి అసలు మర్యాద తెలుసా? మనుషులేనా వాళ్ళు? ఏం చెప్పలే వదిన, ఇది కలియుగం కాదు, డబ్బు యుగం. మా అక్కకేమో సంతిల్లు ఉన్నది, పెయి నిండా బంగారం ఉండే, మా బావ ఉన్నోడాయే, అందుకనే వాళ్ళకి కళ్ళకు కనబడతారు. మేమేమో కిరాయి కొంపలాలు ఉండి నా పేయి మీద బేడెత్తు బంగారం కూడా లేదు, అందుకే వాళ్ళకి కళ్ళకు కనబడతలేను. ఏంది వదిన, ఈ సారె వంచటానికి కూడా ఉన్నోళ్ళు లేనోళ్ళు ఉంటుందా? భలే ఉన్నారు పో. అయినా మీ అక్కే కదా, నీ వంచకుంటే ఎట్లా తీసుకుంటుంది సారే? అడుగుదాంపా. తేజ బాగున్నావారా? బాగున్నా చిన్నమ్మ, దారే మౌనిక కూర్చో. ఇంకేంటిది అత్తమ్మ విశేషాలు? నేను మౌనికి ఇక్కడ లేదనుకుంటాను, వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయింది అనుకుంటానా. అంటే పెళ్ళైన కాడ నుంచి పంపించలేదన్నమాట. లేదురా, పోతాంది అత్తాంది. వాళ్ళ సారె వంచిన తర్వాత పోయేవన్న వల్ల ఆగింది. సరే చిన్నమ్మ, మరి అందరికి వంచుడు అయిందా? అందరికి వంచడం అయిందిరా, ఒక 11 మందికి వంచుతాను, తర్వాత వంచుదామని. ఆహా. సరే కూర్చోండి, టీ పెట్టుకత్తా. అక్క, అయ్యో ఏమైంది రోహిణి? ఏమైంది రోహిణి, ఎందుకు ఎడుతాను? ఏం చెప్పాలక్క, మన ఇద్దరం అక్క చెల్లెలమే కదా. చిన్నమ్మ చూసినావు ఎంత పని చేసిందో. ఏం చేసింది? ఏం చేసుడు ఏందక్క, నేను ఇంటి ముంగట ఉంటే నన్ను కాదని ఇంటి పక్కలకు సారె పెట్టింది, ఇంటి ముంగటలో సారె పెట్టింది. నాకు మాత్రమే పెట్టకుండా వచ్చింది. నా ఇల్లు దాటేసి ఎట్లా వచ్చింది అక్క నీ ఇంటికి? అదే అడుగుదామని వచ్చిన నీ ముంగట. ఏందత్తమ్మ గింత లొల్లి చేస్తుంది? ఎవరామె? ఎవరా? ఏంటి చిన్నమ్మ నీ కోడలు మాట్లాడేది? కనీసం నా చెల్లెవరో నీ కోడలకు పరిచయం కూడా చేయలేదా? అసలు నువ్వు పైసలకు విలువిస్తావని తెలుసు కానీ మరి ఇంత మనుషుల్ని చీప్ అవుతావని మాత్రం అనుకోలేదు. ఏందే రోహిణి, ఇవాళకి లాస్ట్ అన్నట్టు చేస్తాను. 11 మందికి ఇద్దామని ఇచ్చినావు, దానికే ఇంటి మీదకి వచ్చి లొల్లి పెట్టాలా? అంటే ఏం మాట్లాడతానో చిన్నమ్మా? 11 మంది అంటే 11 మందిలో నా చెల్లె లేదా? నా చెల్లె నీ కళ్ళకు కనవలేదా? బయట వాళ్ళందరూ కళ్ళకు కనబడ్డారు, అంతకంటే తక్కువనా? అట్లా కాదురా. నువ్వు ఆవు చిన్నమ్మా, నా ఇంటికి ఎప్పుడు నచ్చి తినకుండా పోతా అంటే సరే అంట. అదే నా చెల్ల నువ్వు వాళ్ళ ఇంటికి పోతాను అంటే ఎగిరి గంతెత్తది. చిన్నమ్మ అత్త అందట ఏం చేయాలక్క, అది వండన్నా ఇది వండన్నా ఏది ఇష్టమని సంబుర పడుతుంది. నీకు ఆడపిల్ల లేకున్నా కూడా చిన్నప్పటి నుంచి చిన్నమ్మ చిన్నమ్మ అనుకుంటా నీ కొంగు పట్టుకొని తిరిగేది. అలాంటి దాన్ని వదిలిపెట్టి నా ఇంటికి ఎట్లా వచ్చినావు చెప్పు నువ్వు? అట్లా కాదురా తేజ, నా కోడలు గొప్పింటి బిడ్డ, వాళ్ళ ఇంటికి తీసుకోతే ఏమనుకుంటుంది అని తీసుకుపోలే. అత్తమ్మ, నేను ఎంత గొప్పింటి బిడ్డనైనా అత్తగారి ఇంట్లో ఎట్లుండాలో మా అమ్మ నాకు అన్ని నేర్పించే పంపించింది అత్తమ్మ. అక్క వాళ్ళు పేదోళ్ళని వాళ్ళకి సారి ఇవ్వకుండా మనం ఇల్లు దాటి సచ్చినం చూడు, అది మాత్రం మనం చేసిన పెద్ద తప్పు అత్తమ్మ. నేను ఉన్నదాన్ని అనే అహంకారంతో నువ్వు లేని దాని అని చిన్న చూపు చూసిందా రోహిణి? సారీరా. పెద్దదానివి సారీ ఎప్పుడు ఎందుకు చిన్నమ్మ? ఒకటి గుర్తుంచుకో చిన్నమ్మ, ఉన్నోళ్ళు లేనోళ్ళని చూసుడు కాదు, ముత్తైదువా కాదా అని చూడాలి. అయినా అందరికి ఇచ్చి దీన్ని ఎట్లా వదిలిపెట్టినావు? ఇది నీ లడ్డుల కోసం కర్రీల కోసం ఆశపల్లే. నువ్వు పసుపు బొట్టు కుంకుమ బొట్టు పెట్టచ్చినా సంబరపడేది. అక్క, అత్తమ్మ తప్పేందో తెలుసుకుంది కదా, మీరు ముగ్గురు వచ్చి ఇట్లా కూర్చోండి, మీకు పసుపు పట్టిస్తా. హ్యాపీనా? పద పసుపు బొట్టు తీసుకుందా. అది